వైసీపీలో ఆయన నెంబర్ 2గా కొనసాగుతున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఇప్పటి వరకు పాల్గొన్న దాఖలాలు లేవు. అలాంటి వ్యక్తి ఇప్పుడు పోటీకి సిద్ధమవుతున్నారు. నెల్లూరు నుండి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అక్కడి నుండి లోక్సభలో అడుగు పెట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. ఆయనే విజయసాయిరెడ్డి. ఆయన రాకతో జిల్లా రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి? ఏపీ రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. గెలిపే లక్ష్యంగా అధికార విపక్షాలు పావులు కదుపుతున్నాయి. నెల్లూరు జిల్లా విషయానికి వస్తే వైసీపీ నుంచి రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరడంతో తెలుగు తమ్ముళ్లకు కొత్త ఉత్సాహం వచ్చింది. దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. దీనికి వైసీపీ కౌంటర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిని బరిలో దింపుతోంది. వైసీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల జోలికి వెళ్లలేదు. ఆయన సొంత జిల్లా రాజకీయాల్లోనూ పెద్దగా కల్పించుకున్న దాఖలాలు లేవు. 2022లో ఆయన రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2028 వరకు పదవీ కాలం ఉంది. అయినా ఈసారి నెల్లూరు నుంచి లోక్సభకు ఆయన పోటీ చేయబోతున్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తుండడం, నెల్లూరు నుంచి పోటీకి సిద్ధమవుతుండడం చకచకా జరిగిపోతున్నాయి. ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఈ ఎన్నికల్లో తలపడుతుండడం ఆసక్తికరంగా మారింది. విజయసాయిరెడ్డి రాకముందు వరకు వారు వన్ సైడ్ అన్నట్లు ఉండేది. వేమిరెడ్డి విజయం ఖాయమన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి పోటీ పడుతుండడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. తాను సూచించిన విధంగా సీట్లు మార్పు చేయకపోవడంతో వేమిరెడ్డి అలిగి వైసీపీ నుంచి టీడీపీలోకి మారారు. దీంతో ఈ ఎన్నికలను జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వేమిరెడ్డి ఆర్థికంగా బలమైన అభ్యర్థి కావడంతో సాయిరెడ్డిని పోటీకి దింపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సాయిరెడ్డికి పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కింది స్థాయి నేతల వరకు అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. ఇది కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ వైసీపీయే గెలుస్తుందని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటల్లో విశ్వసనీయత లేదన్నారు. ఆ మాటల వెనుక దురుద్దేశం ఉందన్నారు. పీకే మాట్లాడిన దాంట్లో శాస్త్రీయత లేదన్నారు. వైసీపీని మరోసారి గెలిపించుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సిద్ధం సభ వేదికగా సీఎం జగన్ వైసీపీ మేనిఫెస్టోని ప్రకటిస్తారని చెప్పారు. పుట్టి పెరిగిన గడ్డపై పోటీ చేసి గెలిచి ప్రజలకు సేవ చేస్తానన్నారు విజయసాయిరెడ్డి. మా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నేను నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా రాబోయేటటువంటి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను. తప్పకుండా ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలని, పార్లమెంటు స్థానాన్ని 100% కైవసం చేసుకుంటామనని ధీమాగా భరోసాతో చెప్తా ఉన్నా. ప్రశాంత్ కిషోర్ గారి మాటలను చాలా కేర్ఫుల్గా మీరు కానీ చూసినట్లయితే గట్ ఫీలింగ్ అంటే గట్ ఫీలింగ్ అంటే ఆయన యొక్క అభిప్రాయం. ఆ అభిప్రాయం ఏదైనా ఒక లాజికల్ డేటా, సైంటిఫిక్ డేటాని ఆధారపడి ఆయన కామెంట్ చేశారా, అబ్జర్వేషన్ ఇచ్చారా అంటే లేదు. ఆయన అనుకుంటున్నారు. మీరొకటి అనుకోవచ్చు, మీరొకటి అనుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉండొచ్చు. అవి భిన్నాభిప్రాయాలు. ఆ భిన్నాభిప్రాయాలు మనం తీసుకునేటప్పుడు ఒక సైంటిఫిక్ డేటాతో కానీ చెప్తే దాన్ని నమ్మొచ్చు. అందుకే ఆయన ఆబ్జర్వేషన్స్ లాజికల్ ఆబ్జర్వేషన్స్ కాదు, అది ఒక ఫీలింగ్, గట్ ఫీలింగ్తో చెప్పాడు. ప్రత్యక్ష ఎన్నికల్లో విజయసాయిరెడ్డి ఎంట్రీతో సమీకరణాలు మారుతున్నాయి.
దీంతో ఈసారి నెల్లూరులో గట్టి పోటీయే ఉండబోతోందని తెలుస్తోంది.